హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే కరకరలాడుతూ చాలా రుచిగా ఉండే బటర్ మురుకులు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోని చేసి చూపించబోతున్నాను. చేసుకోవడం చాలా సింపుల్ అండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇక స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టివ్వచ్చు. ఈవినింగ్ టీ టైంకి అయితే చాలా బాగుంటాయి. జర్నీ టైంలో కూడా ఈ మురుకులను తినడానికి చాలా బాగుంటాయి. ఇక ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా పిండిని కలుపుకోవాలి. దీనికోసం ఒక పళ్ళెం కానీ లేదంటే వెడల్పాటి మిక్సింగ్ బౌల్ కానీ తీసుకోవాలి. ఇందులో నేను ఇక్కడ 2 కప్స్ వరకు పొడి బియ్య పిండిని తీసుకున్నానండి. బయట దొరికే ప్యాకెట్స్లో పిండేనండి. లేదంటే మీ దగ్గర కడిగి ఆరపెట్టి ఆడించిన పిండి ఉంటే కూడా అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 కప్ వరకు శనగపిండిని వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే రుచి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు వామ్ని యాడ్ చేసుకోవాలి. వామ్ని చేత్తో నలిపి వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుందన్నమాట. నేనైతే ఇక్కడ ఫ్లేవర్ కోసం ఇలా చేత్తో నలిపి వేసుకుంటున్నాను. ఈ బటర్ మురుకుల్లోకి వామ్ని యాడ్ చేసుకుంటేనే బాగుంటాయండి. మీకు ఇష్టం లేకపోతే జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. వామ్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు నేను నల్ల నువ్వులను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే వీటన్నిటిని కూడా చక్కగా కలిపేసుకోవాలి. అంత ఒకసారి కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే బటర్ని యాడ్ చేసుకోవాలి. పిండి అయితే ఇలా చక్కగా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇందులోని బటర్ని యాడ్ చేసుకున్నాను. బయట కొనుక్కున్న బటర్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇంట్లో తయారు చేసుకున్న బటర్ని యాడ్ చేసుకున్నాను. బయట కొనుక్కున్న బటర్లో అయితే కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి. ఇంట్లో ఉన్న బటర్ అయితే ఇంట్లోనే తయారు చేసిన బటర్ని యూజ్ చేసే పని అయితే సాల్ట్ రుచికి తగినంత యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 2 టీ స్పూన్స్ వరకు బటర్ని యాడ్ చేసుకున్నాను. ఈ బటర్ అంతా కూడా ఈ పిండిలో చక్కగా కలిసేలా కలుపుకోవాలి. మామూలుగా అయితే బటర్ మనం ఫ్రిడ్జ్లో పెడుతుంటాం కదా, బటర్ని బయట తీసిపెట్టి రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు బయట ఉంచాలన్నమాట. ఆ తర్వాత పిండిలో యాడ్ చేసుకుంటే తొందరగా కలుస్తుంది. ఇలా చేత్తో రబ్ చేస్తుంటేనే చక్కగా వెన్న కరిగిపోతుంది అనమాట. ఈ పిండి అంతటికి కూడా ఈ వెన్న బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇంకొంచెం అవసరమైతే కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు కనుక వెన్న అందుబాటులో లేకపోతే ఆయిల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. 2 టీ స్పూన్ల ఆయిల్ని వేడి చేసి పిండిలో వేసుకోవచ్చు. ఇప్పుడు పిండిలో వెన్న సరిపోయేలా చెక్ చేసుకోవడానికి ఇలాగా పిండిని తీసుకొని నొక్కి చూసుకోవాలి. ఉండలా ఫామ్ అయితే వెన్న సరిపోయినట్టు. ఇప్పుడు ఇందులోనే తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. చల్లటి వాటర్ని యాడ్ చేసుకోవాలండి. వేడి వాటర్ అవసరం లేదు. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దని ఇలాగా కలుపుకోవాలన్నమాట. పిండిని ఇలా సాఫ్ట్గా జంతికల పిండిలో కలుపుకోవాలి. ముందుగా ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదు. ఇలా కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. మనకి అవసరమైతే కొంచెం కొంచెంగా తడి చేసుకుంటూ పిండిని లూజ్ చేసుకుంటూ జంతికల గొట్టాలో పెట్టుకోవచ్చు. పిండి అయితే ఆరిపోకుండా ఉండడానికని మనం కొంచెం కొంచెంగా ఉండలు తీసుకొని మిగిలిన దానిపైన మూత పెట్టేసుకుంటే పిండి ఆరిపోకుండా ఉంటుందన్నమాట. చూసారా, పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఇది అయితే వాటర్ కన్సిస్టెన్సీ సరిగ్గా సరిపోయింది. ఇప్పుడు జంతికల గొట్టం తీసుకోవాలి. ఇక్కడ నేను 3 స్టార్లు ఉన్న ప్లేట్ని అయితే తీసుకున్నాను. సింగిల్ స్టార్ ఉన్న ప్లేట్ని కూడా తీసుకోవచ్చు. నేనైతే 3 స్టార్లు ఉన్న ప్లేట్ని తీసుకున్నాను. ఈ జంతికల గొట్టంలో స్టార్లు ఉన్న ప్లేట్ని పెట్టుకొని జంతికల గొట్టంని రెడీ చేసుకోవాలి. సింగిల్ స్టార్ ఉన్న ప్లేట్తో కనుక మురుకులు వేసుకుంటే కొంచెం మందంగా వస్తాయి అన్నమాట. ఇప్పుడైతే ఈ జంతికల గొట్టంని గ్రీస్ చేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసుకోవడం వల్ల పిండి ఈజీగా దిగుతుందనమాట మురుకులు ఒత్తుకునేటప్పుడు. ఇలా జంతికల గొట్టాలని గ్రీస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పిండి ముద్దను తీసుకొని జంతికల గొట్టాల్లోకి పెట్టుకోవాలి. పిండిని మరీ పై వరకు పెట్టుకోకూడదండి. 3/4 వరకు పెట్టుకుంటే మురుకులు ఒత్తుకునేటప్పుడు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఈజీగా దిగుతాయి అన్నమాట. పిండి ఈజీగా దిగుతుందో లేదో చెక్ చేసుకోవడానికి కానీ ఇలా నొక్కి చూసుకోవాలి. లేదంటే కొంచెం వాటర్ తడి చేసుకొని పిండిని ఇంకొంచెం లూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే డీప్ ఫ్రై సరిపడంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ మురుకుల్ని డైరెక్ట్గా ఆయిల్లోకి పిండేసుకోవాలి. డైరెక్ట్గా పిండలేమో చేతికి హీట్ తగులుతుంది అనిపిస్తే చిల్లులు గట్టి పైన పిండిని ఇలాగా మురుకుల్లాగా ఒత్తేసుకొని ఆయిల్లోకి డైరెక్ట్గా వేసేసుకోవడమే. లేదంటే ఏదైనా పాలిథిన్ షీట్ పైన కానీ చిన్న చిన్న మురుకుల్లాగా షీట్ పైన పిండేసుకొని చేత్తో తీసి ఆయిల్లోకి వదిలేసుకోవడమే. ఏదైనా మీ ఇష్టమేనండి. మీకు ఏ మెథడ్ ఈజీగా అనిపిస్తో ఆ మెథడ్లో మీరు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు పిండి వేయగానే వెంటనే కదపకుండా కాస్త బబుల్స్ ఆగే వరకు వెయిట్ చేసి ఇప్పుడు ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. కాస్త కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మురుకులు మరీ ఎక్కువ కలర్ రావండి. ఎందుకంటే ఇందులో మనం కారంని యాడ్ చేసుకోలేదు, పసుపుని యాడ్ చేసుకోలేదు కాబట్టి కలర్ అయితే కొంచెం వైటిష్గానే ఉంటాయన్నమాట. బబుల్స్ ఆగే వరకు ఫ్రై చేసుకోవాలి. మంట అనేది హై ఫ్లేమ్ పెట్టుకోకుండా మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బబుల్స్ కాస్త ఆగిన తర్వాత మాత్రమే మనం ఆయిల్లోంచి ఈ మురుకులు తీసుకోవాలి. బబుల్స్ అయితే కాస్త తగ్గాయి, అలాగే కాస్త కలర్ కూడా వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని అటు ఇటు తిప్పుతూ ఇంకొంచెం సేపు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే మనకి క్రిస్పీ బటర్ మురుకులు రెడీ అయిపోయాయి. వీటిని ఆయిల్ నుంచి తీసుకొని ఒక
స్ట్రెయినర్లో వేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ని ఒక్క నిమిషం పాటు వేడి చేసుకున్న తర్వాత మాత్రమే నెక్స్ట్ బ్యాచ్ మురుకుల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను రౌండ్గా చక్రాల్లా వేసుకోవట్లేదండి, ఇలాగా కాడలా వేసుకుంటున్నాను. మీకు ఎలా ఇష్టమైతే అలా వేసుకోవచ్చు. ఇలా రౌండ్గా చక్రాల్లా వేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా కాడల్లో కూడా వేసుకోవచ్చు అని చూపించడానికి నేను వేస్తున్నాను. ఇలా వీటిని కూడా కాస్త కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మురుకులు వేగేలే తెలియటానికి మనం ఇక్కడ చూసుకోవాల్సింది బబుల్స్ అండి. బబుల్స్ కాస్త తగ్గిన తర్వాత ఆయిల్లోంచి తీసుకోవాలి. ఇవైతే చక్కగా వేగిపోయాయి. వీటిని కూడా ఆయిల్లోంచి తీసేసి ఒక స్ట్రెయినర్లో వేసుకోవడమే. ఇలాగే అన్నిటిని కూడా తయారు చేసుకోవాలి. చూసారా, కలర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా లైట్ కలర్ కావాలనుకుంటే బబుల్స్ ఆగిన వెంటనే తీసేసుకోవచ్చు. లేదు ఇంకొంచెం కలర్ కావాలనుకుంటే ఇంకొంచెం కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లోంచి తీసేసుకోవడం, స్ట్రెయినర్లో వేసుకోవడమే. మురుకులు అయితే అసలు ఆయిల్ పీల్చుకోలేదండి, చాలా గుల్లగా వచ్చాయి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. అంటే మనం తినడానికి ఈజీగా ఉంటుంది, అలాగే చూడటానికి కూడా బాగుంటాయి అన్నమాట. పిల్లలు అయితే చాలా బాగా అట్రాక్ట్ అవుతారండి, వీటిని చూడగానే తినడానికి ఇష్టపడతారు. స్నాక్స్ బాక్సులు ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. చిన్నవాళ్ళే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. బటర్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి చాలా గుల్లగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇలా తయారు చేసుకున్న ఈ బటర్ మురుకుల్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 8 కంటైనర్లో పెట్టుకున్నామంటే వారం నుంచి 10 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఈ బటర్ మురుకులు టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా హెల్తీగా తయారు చేసేసుకోవచ్చు అండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవి హెల్తీ కూడా. ఇప్పుడు వీటిని కొంచెం కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. వేయించిన కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తాయి అన్నమాట. నేను తయారు చేసిన ఈ బటర్ మురుకుల రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.